श्रीमहागणाधिपतये नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ బాలాంబికా వేద విద్యా మహాపీఠం యూట్యూబ్ మహాశయులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నేటి రోజున భక్తవత్సరుడు అయినటువంటి వాడు ప్రభు సేవకే అంకితమై జీవితాంతం కూడా బ్రహ్మచర్య వ్రతదీక్షతో ఉన్నటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి తేజోరూపుడు పవనసుతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి పవిత్రమైనటువంటి పుట్టినరోజు. మనకు ధర్మశాస్త్ర గ్రంథాదులలో ఏ విషయాలైతే చెబుతారో మనకు నచ్చినా నచ్చకపోయినా మన అవసరాలకి అనుగుణంగా వాటిని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం హనుమంతుడు వారు జన్మించినటువంటి తిథి ఈరోజు సంభవించింది. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రపూర్వకముగా వారి యొక్క జననం జరిగింది అని మనకు శాస్త్రాదులు చెబుతూ ఉన్నాయి. అష్టాదశ మహాపురాణాలు ఏవైతే చెబుతాయో, ధర్మశాస్త్రాదులు ఏవైతే చెబుతాయో వాటినే మనము ఆచరణ పూర్వకముగా స్వీకరించవలసి ఉంటుంది. మరి ఈలోపే హనుమత్ విజయోత్సవాన్ని జన్మతిథి అని, ఇక కొంతమంది ఇంకో పరిభాషలు దానికి ఏదో చెప్పటం దురదృష్టకరం. నేడు హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరికీ కలగాలని, అదే విధముగా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ కోదండరామచంద్రస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణములు మనందరిపైన కలిగి ఉండాలని మనఃపూర్వకంగా సీతారామచంద్రస్వామి వారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ ప్రార్థిస్తూ కోరుకుంటూ, మరి ఈ రోజున హనుమ సంతోషించేటువంటి ఒక చిన్న శ్లోకాన్ని మీకు చెబుతాను. ఈ శ్లోకాన్ని కనుక 11 పర్యాయములు ఎవరైనా సరే ప్రార్థన చేసి హనుమ ఎదుర పలికిన వారికి సకల శుభాదులు కలుగుతాయి. ముందుగా శ్లోకాన్ని వివరిస్తాను, తదుపరి దాని అర్థాన్ని కూడా చెబుతాను. ఓం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాయు పరిపూర్ణలోచనం మారుతిన్ నమామి రాక్షసాంతకం. అనగా ఎక్కడ అయితే రఘునాథుడిని కీర్తిస్తారో అక్కడ భక్తితో 2 చేతులు జోడించి ఆసీనుడై కంటి నిండా ఆనంద బాష్పములతో పరిపూర్ణమైనటువంటి చిత్తాశ్రద్ధములతో హనుమ కూర్చుంటారని, అలాంటి హనుమకి, రాక్షసుల్ని వధించేటువంటి హనుమకి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాను అని ఆ శ్లోకాంతరార్థం. ఈ శ్లోకాన్ని ఒక 11 మార్లు నేటి దివసము పారాయణ చేయండి. చక్కగా అవకాశం ఉన్నవారు సుందరాకాండ, హనుమాన్ చాలీసా ఇలాంటి గొప్ప ఇతిహాస పురాణాదులలో చెప్పబడినటువంటి అంతరార్థమైన విషయాలను కూడా పారాయణ చేసుకోండి. సకల శుభాదులు కలుగుటే కాక ఆ అంజనీసుతుడైనటువంటి హనుమంతుల వారి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.